నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ సంచలనంగా మారిన ప్రధాన అంశాలపై సమగ్రమైన విశ్లేషణ అందించడానికి ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్ సార్, ప్రధాన వార్తలపై విశ్లేషణ గురించి వారిని అడిగే ముందు ఈ రోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్. సో ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. టీజీ టర్న్స్ ఇంటూ బ్యాటిల్ గ్రౌండ్, టెన్షన్ ప్రివేల్స్ అక్రాస్ ద స్టేట్ యాజ్ కాంగ్రెస్ బీజేపీ క్లాష్ అంటూ కూడా సో కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన న్యూస్ అయితే చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కపుల్ ఆఫ్ పంచర్స్ నాట్ ఏ ప్రాబ్లం సెట్ బై రాహుల్ అంటూ కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు. సేస్ హీ ఈస్ హ్యాపీ టు టేక్ మెనీ మోర్ ఫర్ పీపుల్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. బీజేపీ చీఫ్ ఎన్ఆర్ఆర్ అరెస్టెడ్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. ఇంకోటి సో బీఆర్ఎస్ బీజేపీ కాన్స్పిరింగ్ టు రిమూవ్ ఓట్స్ ఆఫ్ కాంగ్రెస్ సపోర్టర్స్ ఇన్ కొడంగల్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ఫ్రెష్ వేవ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ స్వెల్స్ జంతర్ మంతర్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. జంతర్ మంతర్ దగ్గర ఎక్కడైతే ధర్నాలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. అపోజిషన్ పార్టీస్ డిమాండ్ రిసిగ్నేషన్ ఆఫ్ షా ప్రధాన్ అంటూ కూడా సో రిసిగ్నేషన్ అమిత్ షా అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో సెంటర్స్ నాట్ ఫర్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అంటూ కూడా సో సెంటర్ ప్యాడీని కొనుగోలు చేసేది కూడా ఎక్కువ చేయడం జరిగింది అని కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సెంటర్ నుంచి ఆమోదం లభించింది అని కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. విల్ ఎండ్ ఫాస్ట్ ఇఫ్ సెంటర్ అష్యూస్ నో యాక్షన్ అగైన్స్ట్ ప్రొటెస్టర్స్ అంటూ కూడా సో సోనం వాంగ్చుక్ విద్యార్థులపై కేసులు పెట్టకపోతే నేను నా దీక్షను విరమింపజేస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పయనీర్ పేపర్లో కనుక చూసుకుంటే మనం. సో ఇప్పుడు మనం నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఇక్కడ పెద్దగా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నీళ్ల లిఫ్టింగ్పై నిర్ణయం రాష్ట్ర సర్కార్దే, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కుల్లం కుల్లా అంటూ కూడా అది కాకుండా కుట్ర కూలింది నిజం తేలింది అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ హెచ్చరిక, దేవాదులలో కదలిక అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూసుకోవచ్చు. 9 పంపులు ఆన్ చేసిన ప్రభుత్వం, హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన సర్కార్, బీఆర్ఎస్ నిలదీస్తే కానీ కదలని ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో బిఎల్ఓలు పని చేయరు, జీతం మాత్రం తీసుకుంటారు, ప్రభుత్వ అధికారి కదా, చేస్తే చేస్తారు లేదంటే నిద్రపోతారు అంటూ కూడా సో బిఎల్ఓలకు సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఒక్క ఓటరు మిస్ కావద్దు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. రెడ్కోలో అవినీతి ముత్యం అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. డిఈ వెంకటరమణ వద్ద 300 కోట్ల అక్రమాస్తులు, కోట్ల విలువైన ఫ్లాట్లు, భారీ భవనాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో చూస్తే ఇక్కడ రెయిన్కి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు. నేడు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి అంటూ కూడా రెయిన్ అప్డేట్స్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదే కాకుండా ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే జెనరిక్ పై 200% టారిఫ్, ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే మెడిసిన్స్ పై తొలి 2 ఏళ్ల తర్వాత 100%, మూడో ఏడాది నుంచి 200% సుంకం అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. నీట్ పై చర్చకు సిద్ధం కానీ కాంగ్రెస్ కండిషన్లు పెడుతోంది అంటూ కూడా కిరణ్ రిజిజు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చర్చలకు మీరే రండి, కేంద్రం అహంకారం తగ్గించుకొని జంతర్ మంతర్కు రావాలి అంటూ కూడా అభిజిత్ దీప్కే ఆరోపించడం జరిగింది.
సో ఇది హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఢిల్లీలో మెట్రో సేవలు బంద్, నన్ను కొట్టినా పర్లేదు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి, 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు, నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం సరికాదు అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ హెడ్ ఆఫీస్లో కనిపించని గురుకుల సెక్రటరీ, తన కార్యాలయం ఓ చోట, డ్యూటీ మాత్రం మరో చోట, అడ్మిషన్ల కోసం స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రదక్షిణలు అంటూ కూడా సో గురుకులాలకు సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇరు పార్టీ ఆఫీసుల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తం, రాళ్లు రువ్వి కర్రలతో దాడులు, ఓ జర్నలిస్టుకు గాయాలు అంటూ కూడా మనం హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మెయిన్ హెడ్లైన్ అయితే, విద్యా వ్యవస్థ రిగ్గింగ్, దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఒక్క కేసులోనూ ఎవరికి శిక్ష పడలే అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. నిరసన తెలిపితే పాశవిక దాడుల, నరేంద్ర ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. జంతర్ మంతర్ వద్ద మళ్ళీ టెన్షన్ వాతావరణం అంటూ కూడా జంతర్ మంతర్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలు కూడా బంద్ చేయడం జరిగింది. సో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు, పార్లమెంటు వైపు వెళ్ళని అన్ని దారులు మూసివేసిరా అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీజేపీతో చర్చలకు సిద్ధం, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటన అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యత్నం, అడ్డుకున్న పోలీసులు, రామచంద్రరావు సహా నేతల అరెస్టు అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకోటి, కాంగ్రెస్ చలో లోక్ భవన్, రాహుల్ ప్రియాంక అరెస్టుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వైపు కదిలిన శ్రేణులు అంటూ కూడా సో హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, తల్లుల సంబరం, తల్లికి వందనం సొమ్ము ఖాతాల్లో జమ అని కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. కుటుంబాల పండుగ వాతావరణం నెలకొంది అంటూ కూడా హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. తోడ్బాటునివ్వండి, కీలక బిల్లులు గట్టెక్కాలి అంటూ కూడా సో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. చర్చలకు సిద్ధమే కానీ మంత్రుల నివాసాలకు మాత్రం రాబోము అంటూ కూడా సో విద్యార్థులు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ 10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్ అంటూ కూడా సో ప్రియాంక ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. గోదావరి కావేరీ సంధానానికి కేంద్రం సిద్ధం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. సో నిషేధిత భూములపై స్పష్టత అంటూ కూడా పట్టా భూములు ఆ జాబితాలో ఉండొద్దు, రిజిస్ట్రేషన్ల ఐజీ ఆధ్వర్యంలో కొత్త డేటాబేస్ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఓసారి సాక్షి పేపర్లో చూద్దాం. సాక్షిలో చూసుకుంటే, సర్కారును నిద్రలేపుతాం, పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడతామంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్ జగన్ మండిపాటు అంటూ కూడా చూసుకోవచ్చు హెడ్లైన్స్. అదే కాకుండా అక్రమ కేసులో అప్పలరాజు అరెస్ట్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ తిరుమలలో దారుణం అంటూ కూడా చూసుకోవచ్చు. ఘాట్ రోడ్డులో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి సాక్షిలో మనం చూసుకుంటే మెయిన్ హెడ్లైన్స్. ఇక ముందుగా ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు మనకు చూసుకుంటే ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్, కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ, గోదావరి కావేరీ నదుల అనుసంధానానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్. ఈ బృహత్తర ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై డిఎన్ఏలో ఇప్పుడు చర్చిద్దాం. అయితే ఇక గోదావరి కావేరీ నదుల అనుసంధానం సాంకేతికంగా ఖచ్చితంగా సాధ్యమేనని జాతీయ జలాభివృద్ధి సంస్థ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ద్వారా స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న జరిపిన భేటీలో ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని, దీనిని ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని గట్టిగా కోరారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి మిగులు జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణ భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని చంద్రబాబు చెప్పారు. రైట్. ఇక సార్ కోటేశ్వరరావు గారు,
ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే గోదావరి కావేరి నదుల అనుసంధానం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతున్నారంటారు? దేశంలో ఉన్నటువంటి నదుల నుంచి సముద్రాల్లోకి వృధాగా పోతున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకోవాలి అనేటువంటి విషయంలో ఎవ్వరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అయితే అది ఎలా అన్నదే ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి గోదావరి కావేరి అనుసంధానం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ముఖ్యంగా ఈ ఈ అనుసంధానం జరిగేటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకు లేదా నీటి సౌకర్యం లేనటువంటి ప్రాంతాలకు ఇది వరప్రదాయనిగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకి ఎక్కడ మొదలు పెట్టాలి అనేటువంటి సమస్య. ఎందుకంటే గోదావరి కావేరి లేదా కృష్ణ ఈ జలాలకు సంబంధించినటువంటి వివాదాలు వివిధ రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగానే ఉన్నటువంటి నేపథ్యంలో నదీ జలాల మీద ముఖ్యంగా ఏ రాష్ట్రాలకైతే ఏ నదీ జలాలు ఎంత కేటాయింపులు అనేటువంటిది ఒక స్పష్టత ఉన్నది. ఇవి మిగులు జలాలు అంటే ఆయా రాష్ట్రాల కోటా పోను మిగిలినటువంటి వాటిని వినియోగించుకునేటువంటిదే ఈ ప్రాజెక్టు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏ సంవత్సరంలో ఎంత మిగులు ఉన్నది, ఎంత వినియోగించుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద, ఆ ప్రాజెక్టులను కట్టిన తర్వాత ఎంత మిగులు ఉంటాయి, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అంశాలు. ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. అయితే ఇవాళ పరస్పర అనుమానాలు గోదావరి జలాల గురించి లేదా కృష్ణా జలాల గురించి కావేరీ జలాల గురించి తమిళనాడు కర్ణాటక మధ్య పరస్పర అనుమానాలు వివాదాలు. అదేవిధంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ దీంతో పాటు గోదావరి పరిసర ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముందు ఆ వివాదాలను కేంద్ర ప్రభుత్వము పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కరించినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా కొన్ని సంస్థలు కానీ లేవనెత్తుతున్నటువంటి అనుమానాలని ముందు తీర్చాలి. ఆ తీర్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని చేపడితే ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు అయ్యేటువంటి ఖర్చును ఎవరు భరించాలి, ఎంత వాటా భరించాలి, దానికి ప్రాతిపదిక ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇన్ని రాష్ట్రాలతో కూడినటువంటి ప్రాజెక్టు కనుక ఇది కేంద్ర ప్రభుత్వమే చేపట్టేట్లయితే రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడకుండా ఉంటుంది, వివాదాలు కూడా తలెత్తకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇవాళ ఇప్పుడు ఇది 65 వేలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా పాత లెక్కలు అంటే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం వేసినటువంటి అంచనాలు. ధరల పెరుగుదల లేకపోతే ద్రవ్యోల్బణం వీటన్నిటిని కనుక చూసుకుంటే ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంత ఆలస్యం అయితే అంతగా ఈ ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ముందు దీనికి ప్రాతిపదిక రావాలంటే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మేము చేపడతాము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక వస్తే ఆయా రాష్ట్రాలు కూడా వాటి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఏమిటి మీ అభ్యంతరం, ఏమిటి మీ సమస్యలు ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా సమావేశాలు జరిపి రాష్ట్రాల ప్రతినిధులతోటి ఆ విధంగా చేయాలి. అందుకని ఒక నిర్దిష్టమైనటువంటి చర్య లేకుండా మీరు తేల్చుకోండి అంటే ఎవరు తేల్చుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ నీటి విషయం అనేటువంటిది మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఒక నీటి విషయంలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆందోళన సాగినటువంటి అంశం మనకు తెలిసిందే. అందుకని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినటువంటి ఉదంతం కూడా చూసింది. అందుకని వీటన్నిటి మీద ముందు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీతోటి ఆర్థికంగా మీ మీద ఎలాంటి భారం పడదు, సాంకేతికంగా లేకపోతే నీటి వాటాల విషయంలో మీరు మీ ప్రతిపాదనలు ఏంటి మనం అందరం కూర్చొని తేల్చుదాం
అనేటువంటిది అటువైపు నుంచి కనుక వస్తే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే సార్ ఇక్కడ మనం ఇంకో విషయం చూసుకుంటే గోదావరిలో మిగులు జలాలు లేవని ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు వాదిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అన్ని భాగస్వామ్య రాష్ట్రాల అంగీకారం సాధించడం ఎలా సాధ్యమవుతుందంటారు సార్? మిగులు జలాలు లేవు అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు మిగులు జలాలు ఖచ్చితంగా ఉంటాయి. మిగులు జలాలు ఉన్నాయా లేదా, అందుకనే మిగులు జలాలు ఉన్నవా లేదా అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. దానికి అవసరమైనటువంటి డేటా ఉంది. ఆ మిగులు జలాల్ని ఏ సమయంలో అంటే వరద ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో లిఫ్ట్ ద్వారా ఆ మిగులు జలాలని వినియోగించుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూత్రం. అందుకని ఒక 65,000 లేకపోతే 70,000 కోట్లు కాబట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేసినా గానీ దీని నిర్వహణకు సంబంధించి అయ్యేటువంటి ఖర్చు తడిసిమోపడవుతుంది. ఎందుకంటే లిఫ్ట్ చేయకుండా గోదావరి నుంచి ఈ కృష్ణ, కావేరి ఈ నదుల్ని కలపడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి అందుకయ్యేటువంటి రికరింగ్ అంటే నిర్వహణకు సంబంధించినటువంటి కాస్ట్ పెద్ద మొత్తంలో పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం తెలంగాణలో వివాదాస్పదమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి అది లిఫ్ట్ ప్రాతిపదికన ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు. అందుకని ఆ లిఫ్టులు పనిచేసేట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది గతంలో వచ్చింది, వాస్తవం అది. మరి అంతకంటే ఎక్కువ నీటిని తోడిపోయడానికి గోదావరి నుంచి అంతకంటే ఎక్కువ నీటిని తోడిపోయడానికి అయ్యేటువంటి ఖర్చుని ఏ రాష్ట్రం ఏ ప్రాతిపదికన ఎట్లా భరించాలి, ఇలా అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు దీనిలో ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు సహజంగానే ఆయన ధోరణి ఏమిటంటే ప్రతిదాన్ని హైప్ చేయడం, లేకపోతే తానే ఏదో ముందు చొరవ తీసుకున్నట్టుగా ఇట్లాంటి హడావుడి చేయడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే ఇప్పుడు తమిళనాడు విజయ్ గారైనా, డికే శివకుమార్ అయినా కానీ ఎవరైనా కావచ్చు, చొరవ తీసుకోవడాన్ని మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. కానీ ఆచరణలో ఎదురయ్యేటువంటి సమస్యల గురించి ఏమి చేస్తారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరుతున్నారు. ఆయన జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరటం సమంజసమే, అందులో తప్పేమీ లేదు. ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి భాగస్వామి బీజేపీ మైనారిటీ ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్టీ, అదే విధంగా నితీష్ కుమార్ పార్టీలు ఇచ్చేటువంటి మద్దతుతోనే ఇప్పుడు అది మనుగడ సాగిస్తా ఉంది. అయితే సార్ మరి ఇక్కడ గోదావరి నుంచి కృష్ణా పెన్నా బేసిన్లకు నీటిని తరలించడానికి భారీగా విద్యుత్ అవసరం అవుతుందని, ఈ పంపింగ్ స్టేషన్ల నిర్వహణ వ్యయం భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అదే నేను చెప్తున్నప్పుడు గోదావరి నుంచి నీటిని తరలించాలన్నా, లేకపోతే ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్ కి తరలించాలన్నా గానీ ఈ పంపింగ్ అనేటువంటిది కీలకమైనటువంటిది. ఈ పంపింగ్ అయ్యేటువంటి ఖర్చు, ఎందుకంటే ఈ పంపింగ్ అయ్యేటువంటి ఖర్చులో కొంత నీరు వృధా అవుతుంది, ఎండల కారణంగా ఆవిరైపోయేటువంటి ఉంటుంది. అది ఎంత అవుతుంది, ఆ ఖర్చుని ఎవరు భరించాలి? అల్టిమేట్ గా అంటే అంతిమంగా లబ్ధి పొందేటువంటి రాష్ట్రాలే భరించాలా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ నడిచేటువంటి అన్ని రాష్ట్రాలు భరించాలా? ఇలాంటి అనేకమైనటువంటి సంక్లిష్ట సమస్యలు ఉన్నాయి. అందుకనే దీన్ని ఎక్కడొక్కడ ప్రారంభించాలి. నేను మొదటే చెప్పినట్టుగా ఎక్కడ ప్రారంభించాలంటే ఈ ఖర్చు మీ మీద ఏముండదు, లేదా దీనికి అయ్యేటువంటి వ్యయాన్ని ఈ విధంగా పద్ధతుల్లో మీరు పంచుకోండి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేస్తేనే ఇది ఒక అడుగు ముందుకెళ్తుంది. లేకపోయేట్లయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అంతా బాగానే ఉంటది, అందరూ శాకాహారులే కాదు రొయ్యల పుట్ట మాయం అన్నట్టుగా ఎవరు దీనికి ముందుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకని ఎవరు ముందుకొస్తే వాళ్ళు చేతులు కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నీటి సమస్య మీద. అందుకని కేంద్ర ప్రభుత్వమే ప్రధానమైనటువంటి చొరవ తీసుకోవాలి, దానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను కూడా ఏర్పాటు చేయాలి. సార్, ఈరోజు ప్రధాన అంశంలో ఇంకో అంశం కనుక మనం తీసుకుంటే ఢిల్లీని కుదిపేస్తున్న విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ వెనక్కి తగ్గేదే లేదంటున్న ఎన్డీఏ ప్రభుత్వం, పార్లమెంటును స్తంభింపజేస్తామంటున్న సీజేపీ ప్రతిపక్షాలు, వీధి పోరాటంగా మారిన నీటి వివాదం అంటూ కూడా మనం న్యూస్లో చూసుకోవచ్చు సార్ ఇది. సో అయితే ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగుతున్న నిరసనలు, దానికి ప్రతిపక్షాలు అందిస్తున్న మద్దతు భారతదేశ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయ సంక్షోభానికి దారితీశాయి.
నీటి పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మరే అంశంపై మాట్లాడేది లేదని సీజేపీ ఇంకా ప్రతిపక్షాలు భీష్మించి కూర్చున్నాయి. ప్రతిపక్షాలు లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతూ నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలుపుతున్నాయి. దీనివల్ల వర్షాకాల సమావేశాలు ఏకపక్షంగా వాయిదా పడుతూ కీలక బిల్లుల ఆమోదానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న నిరసనలు, పార్లమెంటు ముట్టడి ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు లాఠీచార్జ్, కన్నీటి వాయువు ప్రయోగించడంతో వందలాది మంది విద్యార్థులు గాయపడటం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. అయితే సార్, ఇక్కడ మనం గతంలో రైతాంగ చట్టాల విషయంలో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన దాఖలాలు ఉన్నాయి సార్. అయితే మరి ఇప్పుడు ప్రస్తుత సీజేపీ ఉద్యమం తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో పట్టు వీడకుండా ఉండటం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటంటే సార్? ఏడాది పైగా సాగినటువంటి రైతాంగ ఉద్యమం ముఖ్యంగా 3 సాగు చట్టాలు, వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్రాలతో సంప్రదించకుండా లేదా రాష్ట్ర అసెంబ్లీలో ఆ 3 సాగు చట్టాలను చర్చించకుండా, రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఆర్డినెన్స్ తర్వాత పార్లమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు బుల్డోజ్ చేసింది. దానికి వ్యతిరేకంగా రైతులు అనూహ్యమైనటువంటి రీతిలో స్పందించారు. ఏడాదికి పైగా సాగినటువంటి ఆందోళన వెనకాల ఖలిస్తాన్ ఉగ్రవాద శక్తులు ఉన్నాయని, లేదా రైతులకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా అప్పుడు చేశారు. ఇప్పుడు సీజేపీ చేపట్టినటువంటి నీట్ లీకేజీ పరీక్షా పత్రం, లేదా దానికి నైతికంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ వెనకాల సాగుతున్నటువంటి ఆందోళన గురించి కూడా అదే విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదే స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యార్థుల్ని, ఈ సీజేపీని లేదా విద్యార్థులని, యువతుల్ని రెచ్చగొడుతూ వీళ్ళు టెర్రరిస్టుల బి టీం అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పెద్ద మనిషి. మరి ఆయన జవాబుదారీతనంతో తెలుసు, ఆయనకి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అని తెలుసు. 24 లక్షల మంది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు లేదా బంధువుల యొక్క ఆందోళన గురించి ఏమాత్రం స్పృహ ఉన్నా కానీ ఆ విధమైనటువంటి కామెంట్స్ చేసి రెచ్చగొట్టి ఉండేవారు కాదు. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి ఆ కామెంట్స్ లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కారణంగా ఇప్పుడు ఇది సంక్లిష్టంగా మారింది. ఈ సంక్లిష్టంగా మారినటువంటి దాని మీద ప్రజాస్వామికంగా విద్యార్థులు లేదా యువత ప్రదర్శనలు చేస్తూ ఉంటే వారి మీద పోలీసులు లేదా ప్రత్యేక సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అమానుషమైనటువంటి దాడి గురించి ఇదిగో మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు దీన్ని సుమోటోగా తీసుకొని మీరు విచారించాలి అని సుప్రీంకోర్టును అడిగితే, మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా టైంను వృధా చేయకండి, వాటిని చూసే తీరిక మాకు లేదు అని చెప్పిన తర్వాత మరి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు దీని గురించి ఈ చర్చ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఎవరికి మొదలుపెట్టుకోవాలి? ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి అటువంటి తిరస్కరణ భావాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ విద్యార్థులకు కానీ లేదా యువతకు కానీ కోర్టుల మీద నమ్మకం ఉంటుందా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ ఉదంతంతో లేవనెత్తుతున్నాయి. దీని అంతటికి ఈ విధంగా అసలు సీజేపీ ఆవిర్భావానికి లేకపోతే విద్యార్థులు యువకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అదే ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు నాకు సమయం లేదు, వీడియోలను చూసే సమయం లేదు అని చెప్పడం అనేటువంటిది నిజంగా విచారకరమైనటువంటి అంశం కూడా మనం చూడాలి. సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రధాన వార్తా అంశాలపై చక్కని విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ DNA లైవ్ షో. రేపటి సరికొత్త వార్తల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.